హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ బ్యాచ్ మొదలెట్టేసింది. ఎందుకంటే ఆగస్టు 1వ తారీఖున భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం అవుతున్నటువంటి ఈ తరుణంలో ఇంకా డబ్బా బ్యాచ్ ఉంటుందిగా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. మొత్తం ఆ జగనన్నే చేశాడు, మొత్తం ఆ జగనన్నే చేశాడు, మొత్తం ఆ జగనన్న ఇదంతా కట్టించాడు, మొత్తం ఆ జగనన్నదే క్రెడిట్ అనేటువంటి ఒక ధోరణిలో సోషల్ మీడియాలో, వాళ్ళ మీడియాలో, పేపర్లో ఒక రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారు. కాకపోతే అదే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా ఎన్ని రకాల మాటలు మాట్లాడారు. మాట తప్పను మడమ తిప్పను అనేటువంటి నాయకుడు అప్పుడే మాట్లాడాడు, ఇప్పుడే మాట్లాడాడు అని మొఖం మీద పెటేల్ పెటేల్ అని కొట్టినట్టుగా వాళ్ళు వీడియోలతో సమాధానం ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ రోజు 2019కి ముందు ఎర్ర బస్సుకు కూడా వెళ్ళన్నటువంటి చోట ఎయిర్ బస్ ఎందుకయ్యా, అసలు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉండగా ఇక్కడ ఎవడన్నా కడతాడా అనేటువంటి మాటలు. అసలు ఇక్కడ ఎయిర్పోర్ట్ని మేము ఆపేస్తాం, దానికోసం నేను కోర్టులో కేసులు వేయడానికైనా సిద్ధం, నేను ఒక ఉద్యమం చేయడానికైనా సిద్ధం అని 2019 ఎలక్షన్లో ఆయన ఆయన ఒక మేనిఫెస్టోలో ఆయన చేసినటువంటి బహిరంగ సభల్లో పెట్టుకుని వెళ్ళినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు లేదు లేదు నేనే కట్టా అనేటువంటి దాని మీద వస్తే ఇలా వీడియోలతోనే లాగి లాగి కొట్టేటువంటి అంటే రోజా గారి భాషలో చెప్పాలంటే లేపి లేపి ఇచ్చేటువంటి సమాధానాన్ని చూడాలి. ఆవిడలాగా మనం మాట్లాడలేం, కానీ ఆ లేపి లేపి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలు అప్పుడు ఇప్పుడు అనేటువంటి దాని మీద ఈ మాట తప్పను మడమ తిప్పను, ఎన్నిసార్లు మాట తప్పాడో, ఎన్నిసార్లు తిప్పి తిప్పి మడమ తిప్పుకుంటూ వెళ్ళాడో, మాటలు ఎన్ని రకాలుగా మార్చాడో, ఓసర వెళ్ళి కూడా సిగ్గుపడేటువంటి ఆ వ్యక్తిని చాలా అద్భుతంగా సోషల్ మీడియాలో ప్రజెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ఎయిర్పోర్టు 2014 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ హయాంలో అక్కడ ప్రారంభమైంది. చాలా వరకు పని కంటిన్యూ అయింది. ఆ పనిని జగన్మోహన్ రెడ్డి గారు ఆపేయాలనే ప్రయత్నం చేసి 2019లో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆ ఎయిర్పోర్ట్కి రైతులు స్థలాన్ని ఇస్తే వాళ్ళని రెచ్చగొట్టి దాన్ని ఆపేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి, ఆ తర్వాత మళ్ళీ ఆయన కూడా ఇంక చేసేది ఏమీ లేక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ నిధులని ఆ ఎయిర్పోర్ట్కి కాంట్రాక్ట్ కూడా అప్పటికే అయిపోయింది. జిఎంఆర్ సంస్థకి 2014 నుంచి 19 వరకు ఇచ్చేశారు. దాన్ని ఈయన ఎన్ని రకాలుగా ఆపాలనేటువంటి కుట్రలు చేసినా ఆగనివ్వలేదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాలుగా అడ్డులేద్దామని కేసులేద్దామని ప్రయత్నించినా కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలో లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో అటు ఎన్డీఏ కూటమి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అటు బీజేపీ ప్రభుత్వం కానీ ఎక్కడ ఆగనివ్వకుండా దాన్ని పనులు కంటిన్యూ చేపించారు. ఇంకా పెండింగ్ ఉంటాయి. నార్మల్గా చెప్పండి, 10 ఏళ్లలో ఎయిర్పోర్ట్ పూర్తవదా? ఎందుకు అవ్వదు? అయిపోద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవనివ్వకుండా ఆయన ప్రభుత్వంలో ఆపుకుంటూ వచ్చాడు. ఎంత ఆపుకుంటూ వచ్చాడంటే దాదాపు 30% అప్పటికే పూర్తయినటువంటి పనులను ఆయన ఆపి 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 అంటే ఒక 3 ఏళ్లలోనే 30% అయినటువంటి పనులను ఈయన 5 ఏళ్లలో 20% మాత్రమే చేపించేలాగా ఆయన చాలా బలంగా ఆపుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి రాగానే వచ్చినటువంటి 2 సంవత్సరాల్లోనే 40% పైగా ఆయన పనులు పూర్తి చేసి ఈరోజు ప్రారంభించుకోవడం కోసం సిద్ధమైనటువంటిది. దీనికోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఆయన కూడా రాబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పండగలాగా చెప్పాలంటే ఏ వ్యక్తులనైతే ఆయన రెచ్చగొట్టి ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ కట్టడానికే వీల్లేదు, ఎర్ర బస్సు కూడా లేనటువంటి మీకు ఎయిర్ బస్ ఎందుకయ్యా అని చెప్పి వాళ్ళని అవమానించినటువంటి వాళ్ళని వాళ్ళు సంబరంలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చెంపపెట్టులాగా సంబరాలు చేసుకుంటున్నటువంటి దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా సంబరాలు మొదలైపోయాయి. ఎయిర్పోర్ట్ కట్టడానికి సంబంధించి అంతా కూడా ఒక అద్భుతంగా అసలు పండగ వాతావరణంగా కనిపించేటువంటి పరిస్థితి. ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మాకు ఒక ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. మా ఊర్లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నిజంగా చెప్పాలంటే ప్రపంచ స్థాయిలో ఒక ఎయిర్పోర్ట్ని ఇప్పుడు విశాఖ అంటే ఉత్తరాంధ్ర వాసుల కోసం, వెనుకబడినటువంటి ఆ ఉత్తరాంధ్ర కోసం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ముందు చూపుతారు, ఎంత అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ని కట్టించారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం.
ఆ ఎయిర్‌పోర్టు అట్మాస్ఫియర్ అంతా కూడా చూస్తుంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. సో ఏదేమైనా కానీ ఇలాగే మీరు క్రెడిట్ చోరీ అని చెప్పి ప్రయత్నాలు చేయండి. సోషల్ మీడియాలో టపా టపా అంటారు కదా! అదే లేదంటే రోజా గారి భాషలో చెప్పాలంటే లేపి లేపి మీకు ఇచ్చేటువంటి కౌంటర్‌లతో దెబ్బలు తింటానే ఉండండి.